బీఆర్ఎస్ లో సహాయ నిరాకరణ స్థానిక ఎన్నికల టైంలో కొత్త పంచాయతీ చాలా మంది ఎమ్మెల్యేలు మాజీల విముఖత రివ్యూలపై ఆసక్తి చూపని పార్టీ అధినేత పిలుపు లేకుండా చొరవ ఎందుకని నేతల గుర్రు 10 ఏళ్లుగా పదవులు లేని క్యాడర్ అసంతృప్తి నల్గొండలో సమీక్షకు జగదీష్ రెడ్డి అంచనలకే ఆహ్వానం అంటూ చూస్తాం. సో బీఆర్ఎస్ పార్టీలో పంచాయతీ మొదలైందా? స్థానిక ఎన్నికలపై నేతలు సుముఖంగా లేరా? చాలా మంది ఎమ్మెల్యేలు మాజీలు విముఖత చూపుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అందుకే తెలంగాణ భవన్ వేదికగా నిర్వహిస్తున్న సమావేశాలపై నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీటింగ్ నిర్వహించకుండా ఇప్పుడు నిర్వహించి ఏం లాభం అనేటువంటి విమర్శలు నేతల నుంచి వినిపిస్తున్నాయి. 10 ఏళ్ళు పదవులు లేకుండా ఇప్పుడు పార్టీ కోసం పనిచేయడం అంటే ఎలా అని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే బీఆర్ఎస్లో వాస్తవంగా కేటీఆర్ ఏదో బయటికి మాయా ప్రపంచం చూపిస్తున్నాం క్యాడర్కి అంతా కూడా. కానీ క్యాడర్ ఎక్కడ కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ సహకరించే పరిస్థితులు లేవు, చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్కి పరిమితమైండు. సో ఎలాంటి కనీస యాక్టివిటీ లేదు బీఆర్ఎస్ పార్టీ. కేవలం వాళ్ళు ఏంటంటే ఒక కృత్రిమైనటువంటి ఉద్యమాన్ని సృష్టించాలని తప్ప ప్రజా ఉద్యమాలు సృష్టించాలనేటువంటి సోయిలైనటువంటి చాతగాని దద్దమ్మలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కాల్వకుంట్ల కాలకీలు. సో ఇప్పుడు ఏమవుతుందంటే క్యాడర్ను కనీసం 10 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి మేము అది చేయలేదు ఇది చేయలేదు మీరు అనుకుంటే మాట్లాడుతూ ఉంటే వాళ్ళే చేయలేదు గతంలో, ఇప్పుడు వచ్చి మాట్లాడుతాం. రైతు రుణమాఫీ చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మహిళలను పట్టించుకోలేదు అది మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదు మళ్ళీ ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళకి మాట్లాడే రైట్ ఎక్కడిది? తెలంగాణ సమాజం నుంచి వీళ్ళను వెలివేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ సమాజం అంతా కూడా. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఏ పని చేయనటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి ఆ పనుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడుతుంది తప్ప వేరే ఉద్దేశం కనబడతలేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి బ్యాన్ చేయాలి, వెలివేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.